అవసరం. ఇందులో ఈ మూడింటిలో కూడా ప్రధానమైనది ఆహారము. ప్రతి జీవరాశి కూడా ఈ ఆహారం కోసం కష్టపడి పనిచేసి సమకూర్చుకుంటాయి. కనుక మనము కూడా ఈ ఆహారం కోసమే ఆతృత పడతాం, ఆరాటం చెందుతాం. మరి మనందరం కూడా ఈ ఆహారం కోసమే పలు విధాలుగా కష్టపడి పనులు చేస్తూ ఉంటాం. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా ధ్యానించవలసినటువంటి మరొక గొప్ప ఆహారం అనగానే మాంసము, చేపలు, రొయ్యలు, కేకలు, కప్పలు, ఇవన్నీ కూడా వీటి కోసం మనం ఎక్కువగా ఆశపడుతుంటాం. అందుకని కదా ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయి ఇదిగో మాకు మాంసం దొరికింది, ఎక్కడ ఆ బాధల్లో, ఆ బానిసత్వంలో మాకు మాంసము దొరికిందని ఆ మాంసాన్ని గుర్తు తెచ్చుకున్నారే తప్ప ఇదిగో దేవుడు చేసిన అద్భుత కార్యములను వారు జ్ఞాపకము చేసుకోలేకపోయారు. అంటే వారు ఎంత అజ్ఞానంతో ఉన్నారో, అవివేకంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. కనుక శారీరకమైన ఆహారం కంటే కూడా ఆత్మీయమైనటువంటి భోజనము చాలా విలువైనది, గొప్పది అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు ఏమన్నాడు, ఆ ప్రజలను తనను వెతుక్కుంటూ వచ్చారు. ప్రభుని వెతుక్కుంటూ ఆ ప్రజలు వచ్చినప్పుడు, గురువా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు వారిని, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుతున్నారే తప్ప నా అద్భుత కార్యములను చూచి కాదు అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. శారీరకమైన భోజనానికై మీరు ఆరాటపడకండి, ఆత్మీయమైన భోజనానికై మీరు వెతకండి, అది మనిషి కుమారుడు మీకు దయచేస్తాడు అని చెప్తూ పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేను తండ్రి మూలమున జీవించుతున్నాను, అట్లే నా శరీరాన్ని భుజించువాడు, నా రక్తమును పానము చేయువాడు నా మూలమున జీవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను తండ్రి మూలమున జీవించుతున్నా. మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు వలన జీవించునని వాక్యం తెలియజేస్తుంది కదా. అలాగే ప్రభు అంటున్నాడు కదా, నేను తండ్రి మూలమున జీవిస్తూ ఉన్నా. ఆయన వాక్యే నాకు ఆహారం, ఆయన పంపిన పనిని నెరవేర్చడమే నాకు ఆహారం అని కూడా యేసు ప్రభు చెప్పాడు. కనుక నేను తండ్రి మూలమున జీవించుతున్నాను, అట్లే నా వద్దకు వచ్చి నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేయువాడు, నా మాటలు ఆలకించువాడు నా మూలమున జీవించును. కనుక మనందరం కూడా క్రీస్తు ప్రభునందు జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు తండ్రి జీవాన్ని మనం పొందుతున్నాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు ఐక్యమై మనందరం కూడా ఆ తండ్రి యొక్క జీవాన్ని మనందరం కూడా పొందుతున్నాము. కనుక ఈ సత్యాన్ని మనందరం కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దివ్య సప్రసాదము ఒక మహా అద్భుతం. దివ్య సప్రసాదం ఒక మహా అద్భుతం. ఈ బలి పూజ, ఈ బలిపీఠం చెంత ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ శిలువ బలి యాగము ఒక మహా అద్భుతం. అలాగే రొట్టెనందుకొని ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది మీ అందరి కొరకు అర్పిస్తూ ఉన్నాను. ద్రాక్షారసంతో నిన్న పాత్రను అందుకొని ఇది నా రక్తము, నూతన నిబంధన యొక్క నా రక్తము, ఇది మీ అందరి యొక్క పాపముల పరిహారం కొరకై చిందించబడుతుంది, దీనిని నా జ్ఞాపకార్థంగా చెయ్యండి అని చెప్పి ప్రభువు ఈ బలిపీఠం మీద మనకు ఆయన యొక్క ప్రేమ కానుక, జ్ఞాపకార్థంగా, ఆయన ప్రేమకు చిహ్నంగా ఈ దివ్య బలి పూజను, ఆ
ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను మనకు జీవాహారంగా జీవపానంగా ఇచ్చి వెళ్ళాడు. ఇది ఒక మహా అద్భుతం. ఇది మహా అద్భుతం. మనం అనుకోవచ్చు, ఏదో ఆదివారం దివ్య బలి పూజకు వెళ్తున్నాం, ఆదిగా చెప్పే మాటలు వింటే వెళ్తున్నాం, లేదంటే లేదు. ఆ తర్వాత రొట్టెలు తింటున్నాం, తీసుకుంటున్నాం, తుల్లిని వెళ్ళిపోతున్నాం. ఇది కాదు, ఇది కాదు, మీరు అనుకున్నది కాదు. ఇక్కడ జరిగేది మన జ్ఞానేంద్రియములు గ్రహింపలేనివి, మన మేధస్సు అర్థం చేసుకోలేనటువంటి ఒక గొప్ప పరమ రహస్యం, ఒక గొప్ప పరమ సత్యము, విషయము, అద్భుతము. ఇదిగో ఈ బలిపీఠం చెంత ఈ దేవాలయంలో దివ్య సప్రసాద రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆరాధనలో మనం పాట పాడతాం. శ్రీరమును వంశుడి వినయముతో ఈ పాటలో ఉన్నటువంటి మాటల యొక్క అర్థము అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఊరికినే ఎవరు ఏమి అనరు. ఎంతమందికి అర్థమైంది ఈ పాటలో ఉన్నటువంటి ఆ మాటల పదవుల యొక్క అర్థము? ఎంతమంది గ్రహించగలిగారు? ఎవరెత్తరు, కానీ అర్థమైంది అందరికీ, అంతే కదా? ఏమని సహోదరి ఏమని ఉందంటే, ఇది ఒక నూతన ఆరాధన. క్రీస్తు ప్రభు లోకాంతం వరకు మనతో ఉంటానని అభయమిచ్చినటువంటి వాగ్దానము ఈ ఆరాధనలో నెరవేరుతుంది. అలాగే ఆ ప్రభు యొక్క ఉనికి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని ప్రభు అంటున్నాడు కదా. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, నా రక్తమును పానం చేస్తారో, నేను వానియందు వారు నా యందు జీవింతురు. ఇది మన పంచేంద్రియములు అర్థము కానటువంటి విషయం, మన మేధస్సు గ్రహింపలేనటువంటి ఒక గొప్ప పరమ రహస్యం అని చెప్తూ ఆ పాటలు ఏముంది? విశ్వాసము ద్వారా మాత్రమే మనము దీనిని గ్రహించగలుగుతాం. విశ్వాసముతో మాత్రమే మనము ఈ పరమ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని ఏదో వస్తున్నాం వెళుతున్నాం అనుకూలమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం, లేట్గా రావటం, ఇది చేయటం, ఇవన్నీ కూడా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామంటే అది విశ్వాసంలో మనం తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో మనం ఉన్నాం.
కాబట్టి దేవులారా, ఇది ఒక పరమ సత్యము. దివ్య బలి పూజ అంటే మనకు అనుకూలంగా చేసుకోవటం కాదు, విశ్వాసంతో రావాలి. నిండు పూజలో మనం పాల్గొనాలి, పాప సంకీర్తనం చేయాలి. పవిత్రమైన మనసులతో, హృదయాలతో మనము పరమ పవిత్రమైన ఆ ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను యోగ్యంగా స్వీకరించాలి. అంతేగాని సగం పూజలో రావటం, ప్రసంగం అయిన తర్వాత రావటం, జపం చెప్పేటప్పుడు కూడా వచ్చి వచ్చి ఏదో ప్రసాదం పంచినట్లు, పులిహారం పంచినట్లు కాదు. ఇది కాదు. గ్రహించండి. ఇది ఒక పరమ సత్యము. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఈ దివ్య బలి పూజ ద్వారా మనలోనికి వేయించేసుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు మొదటి పట్టణంలో ఒక విజ్ఞానం అనేటువంటి స్త్రీమూర్తి ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలో 7 స్తంభాల మీద నిర్మించిందని మనం వాక్యంలో విన్నాం. విజ్ఞానం అనే స్త్రీమూర్తి అనగా దేవుడే విజ్ఞానము. ఎవరు జ్ఞానానికి మూలం? దేవుడే జ్ఞానానికి మూలం. జ్ఞానములకు నిలయము దేవుని వాక్కు క్రీస్తే. క్రీస్తు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. మరి భవనము, ఈ భవనం ఏంటి అంటే శ్రీ సభ. ఈ దేవాలయము, దైవ సంఘము. శ్రీ సభ క్రీస్తు శరీరము అనే దైవ సంఘం శ్రీ సభ. మరి 7 స్తంభాల మీద ఈ భవనమును నిర్మించబడింది. 7 స్తంభాలు. ఈ 7 స్తంభాలు 7 దివ్య సంస్కారాలను సూచిస్తూ ఉన్నాయి. 7 దివ్య సంస్కారాలు. ఈ దివ్య సంస్కారాలకు మూలము, ప్రధానము, జీవమైనది ఈ దివ్య సప్రసాదము, ఈ దివ్య బలి పూజ. దివ్య సప్రసాదం లేకుండా కథోలిక సంఘం లేదు. దివ్య సప్రసాదం లేకుండా కథోలిక సంఘంలో జీవము ఉండదు. కాబట్టి దివ్య సప్రసాదము ఈ 7 దివ్య సంస్కారాలకు మూలమైనది, ఆధారమైనది, ప్రధానమైనది, ఇదిగో జీవమై ఉన్నది. కనుక ఈ దివ్య సప్రసాదం పట్ల మనందరం కూడా అత్యంత భక్తిని, గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. పవిత్రమైన హృదయాలతో మనము దేవుని ఆరాధించి దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించాలి. ఆ తర్వాత మనం విన్నాం, ఆ విజ్ఞానం అనే స్త్రీమూర్తి పిలుస్తూ ఉంది. ఏమని? ఇదిగో వేట మాంసము వండాను, వేట మాంసముతో మీకు భోజనమును సిద్ధం చేశాను, సుగంధ ద్రవ్యములతో కూడిన ద్రాక్ష రసమును, మధువుతో, తేనెతో కూడినటువంటి పానీయములను నేను మీకు సిద్ధము చేశాను. రండి, జ్ఞానము లేని వాళ్ళు ఇక్కడికి రండి, వివేకహీనులు ఇక్కడికి రండి. నేను ఏర్పాటు చేసిన ఈ విందును భుజించండి. జ్ఞానము తెచ్చుకోండి, వివేకము తెచ్చుకోండి, మూర్ఖత్వాన్ని విడనాడండి. మూర్ఖత్వాన్ని విడనాడుదలేని మీరు బ్రతుకుతారు. మూర్ఖత్వాన్ని విడనాడినట్లయితే మీరు బ్రతుకుతారు అని చెప్పి ప్రభువు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దివ్య బలి పూజ దేవుని యొక్క పిలుపు. ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ జీవము కలిగినటువంటి ఆహారాన్ని భుజించడానికి అవివేకులము, అజ్ఞానులమైన మనందరికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి ప్రేమ పిలుపు, ప్రేమ విందు. ఆయన కరుణకు, కృపకు, దయకు, క్షమకు చిహ్నమే ఈ విందు. పాపాత్ములను దేవుడు పిలిచాడు. సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తయ్యని దేవుడు పిలిచి ఇదిగో ఆ విందు ఏర్పాటు చేశాడు. ప్రభు ఏమన్నాడు? వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఏమని?
మీ గురువు పాపాత్ములతోనూ సుంకరులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని చెప్పి వాడు కొడుకున్నారు, సడుక్కున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను పాపులను పిలువచ్చిందని కానీ నీతిమంతులను పిలిచేటట్టు రాలేదు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అజ్ఞానులం, అవివేకులం, పాపాత్ములం అయినా కూడా ప్రభు యొక్క అనంతమైన ప్రేమ, ఆయన యొక్క మంచితనము మనల్ని ఇక్కడికి ఆహ్వానిస్తుంది. అందుకే ఈరోజు కీర్తనలో మనం విన్నాం, పాట పాడుతుంది, ప్రభు ఎంత మంచివారో మంచితనాన్ని, ఆ ప్రభు యొక్క ప్రేమను, కరుణను, దయను, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన వాక్కులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనందరం కూడా గ్రహించి అజ్ఞానులమైన మనము జ్ఞానవంతులం కావడానికి, అవివేకులమైన మనము వివేకవంతులంగా మారటానికి, పాపాత్ములమైన మనలను పునీతము చేయటానికి ప్రభువు ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనకు జీవాహారంగా ప్రసాదించాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అజ్ఞానులమైన మనలను తన జ్ఞానముతో, వాక్కు జ్ఞానముతో, ఆయన వాక్కు జ్ఞానముతో నింపటానికి, అవివేకులమైన మనలను వివేకవంతులను చేసి మంచి చెడులను గ్రహించుకోవటానికి, చెడ్డను విడనాడి మంచిని అలవర్చుకొని ఆ మంచిలో మనం నడవటానికి, అలాగే పాపాత్ములమైన మనలను పునీతము చేయటానికి ప్రభువు ఈ బలిపూజను, దివ్య సప్రసాదాన్ని వరముగా, ఒక అద్భుతమైనటువంటి వరముగా, ప్రేమ చిహ్నంగా, పరలోక విందుగా మనకు ప్రసాదించాడు. అందుకే ఈరోజు కీర్తనలో మనం విన్నాం, యావే భక్తులారా, ప్రభు భక్తులారా, మీరు ప్రభువునకు భయపడు, ఆయనకు భయపడు వారికి ఏ కొదువయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారం దొరకక అలమటించుదురు, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ఆ తర్వాత, మీరు బ్రతుక కోరినచో దీర్ఘకాలము జీవించి శుభములను పడయకోరినచో చట్ట మాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు, చెడు నుండి వైదొలిగి మంచిని చేపట్టుడు, శాంతిని కాంక్షించి దాన్ని సాధించుటకై పూనుకొనుడు. చట్టని విడనాడాలి, అబద్ధములు ఆడటం విడనాడాలి, కళ్ళబొల్లి మాటలు చెప్పటం విడనాడాలి, ఇతరుల మీద పుణ్యములు చెప్పి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి మోసగించటం, అన్యాయం చేయటం, దౌర్జన్యం చేయటం, ఇవన్నీ కూడా మానివేయాలి. ఇవన్నీ కూడా బుద్ధిహీనులు చేసేవి, ఇవన్నీ కూడా మూర్ఖులు చేసేవి. అందుకని దేవుడు అన్నాడు, మూర్ఖత్వాన్ని విడనాడుదనేది మీరు జీవిస్తారు, బ్రతుకుతారు. అర్థమైందా? మూర్ఖత్వాన్ని విడనాడుదనేది మీరు బ్రతుకుతారు. అర్థమైందా? ఎవరు చెడ్డను చేసేది? ఎవరైతే మూర్ఖులుగా ఉంటారు, అజ్ఞానులుగా ఉంటారు, గ్రహింపుతనము లేని విధంగా ఉంటారు,
గ్రహించలేనటువంటి అవివేకులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు చెడ్డకు పాల్పడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు, ఇతరులను మోసగించి అన్యాయం చేసి దౌర్జన్యం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుని యొక్క మరి వాక్యము హెచ్చరికగా ఉన్నది. కాబట్టి ఈ దివ్య బిందు మనందరినీ కూడా పవిత్రం చేసేది. ఈ దివ్య బిందు మనందరినీ కూడా పవిత్రం చేస్తుంది. ఈ ఈ క్రీస్తు అనుసరణ అనేటువంటి పుస్తకం ఇన్విటేషన్ ఆఫ్ క్రైస్ట్లో చక్కని వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి దివ్య సప్రసాదం గురించి. కనుక మనందరం కూడా ఈ ప్రభుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. అందుకే పౌలు గారు అంటున్నారు 2వ పట్టణంలో, కనుక ప్రియ సోదరి సోదరులారా, మీరు ఎట్లు జీవించుచున్నారో అను దానిని గురించి శ్రద్ధ వహింపుడు. ఎట్లు జీవిస్తున్నాం మనం? ఈ దివ్య బలి పూజలో పాల్గొని మనందరం కూడా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? పరమ పవిత్రమైన ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని భుజించే మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఆ దివ్య సప్రసాద ప్రభుని పోలి జ్ఞానవంతులుగా, వినయవంతులుగా, పవిత్రంగా జీవించాలి. క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని చెప్పి పౌలు గారు కూడా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎట్లు జీవిస్తున్నారో దాన్ని గురించి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేస్తుంది. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తమును గ్రహించుట ప్రయత్నింపుడు. అదేవిధంగా మూర్ఖులు కాక దేవుని చిత్తమును నెరవేర్చుటలో మనం గ్రహించాలి. అంతేకాకుండా మద్యపానంతో మత్తిల్లక దానికి దూరంగా ఉండు. ఆత్మపూరితులై ఉండి ఎల్లప్పుడూ ఒకరికొకరు కృతజ్ఞతాస్తుతులతో దేవునికి బలులు అర్పించండి, కానుకలు స్తుతులు అర్పించండి అని చెప్పి ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుడా, ఈ దివ్య బలి పూజ చాలా పవిత్రమైనది. ఏదో కాలక్షేపం కోసం రావద్దు. దివ్య బలి పూజకి ఏదో అవకాశం వచ్చిందని రావద్దు. విశ్వాసంతో రండి, సిద్ధపడి రండి. నిండు పూజలో పాల్గొనండి, పరిపూర్ణమైనటువంటి పూజలో పాల్గొనండి. పాప సంకీర్తన చేయండి, కనీసం నెలకొకసారి పాప సంకీర్తన చేయండి. ఆ విధంగా కనీసం పాప సంకీర్తన చేయకపోయినా ఆ పాప సంకీర్తన జపం చెప్పేటప్పుడన్నా వస్తున్నారా? పూజకు ముందు మీ పాపములను ఒప్పుకోండి అని మనం పాప సంకీర్తన సాంగ్యం ఉంది. ఆ సాంగ్యానికి ముందు వస్తున్నారా? ఏదో వెళ్తున్నా అంతే. కాబట్టి ఎంతవరకు మనం యోగ్యంగా ఆ పరమ పవిత్రమైన ప్రభు యొక్క దివ్య శరీరాలను పూజిస్తున్నాము, స్వీకరిస్తున్నాము. తద్వారా ఈ దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా అపారమైనటువంటి మేలులు, స్వస్థతలు మనం పొందుకుంటున్నాం. ఈ పుస్తకంలో చాలా రాయబడి ఉన్నాయి దివ్య సప్రసాదాన్ని గురించి. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకం మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చాలా గొప్ప పుస్తకం. క్రీస్తును అనుసరించడం ఎలా అనేది ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా అపారమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు, మన ఆత్మ శరీరాలకు స్వస్థతను చేకూర్చే నిత్య ఔషధంగా ఈ ప్రభు మనకు దివ్య సప్రసాదాన్ని ప్రసాదించాడు. కనుకటువంటి దివ్య సప్రసాదం పట్ల భక్తిని పెంపొందించుకోండి, గౌరవ భావాన్ని పెంపొందించుకోండి. ఏదో తీసుకుని వెంటనే వెళ్ళిపోవటం కాదు, కృతజ్ఞతలు చెప్పాలి. దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత తురుతురా వెళ్ళిపోవటం కాదు, మోకరించి శిరము ఉంచి ఆరాధించి
అయోగ్యుడమైన నాకు నీ దివ్య శరీర రక్తాలను జీవాహారం ఇచ్చావు కదా ప్రభువా. నాలోనికి నీవు వచ్చావు కనుక నీకు స్తుతులు అర్పిస్తున్నాను, కృతజ్ఞతలు అర్పిస్తున్నా, మనసారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నానని చెప్పి ప్రార్థన చేయాలి. మోకరించి కనీసం 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. తీసుకుంటారు, గొడుగు నేను కూర్చుంటారు, దిక్కులు చూస్తారు, అటు ఇటు చూస్తారు, పక్కన వాళ్ళతో మాట్లాడతారు. ప్రభు నీలోకి వచ్చాడు, పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు. నీకు జీవాన్ని ఇవ్వటానికి, స్వస్థతని ఇవ్వటానికి, రక్షణను ప్రసాదించడానికి స్వయంగా ప్రభు వచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి? తీసుకుని తుర్రును పారిపోవటం కాదు, మోకరించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించాలి. 10 నిమిషాల పాటు అది నీ విశ్వాసం. అప్పుడు ఆ దివ్య ప్రసాదం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, చెప్పాలని ఎందుకని ఇంకా చాలా చెప్పొచ్చు. దివ్య ప్రసాదాన్ని గురించి ఎంతైనా చెప్పచ్చు అదేనా. కాబట్టి అది మనం గ్రహించుకునే దాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అదేనా. దివ్య ప్రసాదం అంటే ఏదో పులిహార పంచినట్టు కాదు, చాక్లెట్లు పంచినట్టు కాదు, ప్రసాదం కాదది. స్వయంగా క్రీస్తు ప్రభువే ఆత్మ శరీరాలతో నీలోనికి వచ్చాడు, నీతో ఒకటైపోయాడు, నువ్వు ఆయనలో ఒకటైపోయావు. కృతజ్ఞతలు చెప్పాలి, ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి అని చెప్పి పౌలు గారు అన్నారు కదా, అది చేయండి. అప్పుడు మీరు నిజంగా దివ్య ప్రసాదం ద్వారా ఆశీర్వదించబడతారు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీ కుటుంబాలలో స్వస్థతలు, శాంతి చేకూరుతాయి. అందరూ లేచి నిలబడి విశ్వాసం అందరూ లేచి నిలబడండి, భక్తిగా చేతులు జోడించండి. చేతులు జోడించి విశ్వాసంతో చెప్పండి. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రియా సహోదరి సహోదరులారా, సర్వదా దాతైన సర్వేశ్వరుడు మానవులందరికీ తన దివ్య కుమారుని శరీర రక్తములను మన ఆధ్యాత్మిక ఆహారంగా ప్రసాదించారు. ఆ పరిశుద్ధ ఆహారమును నిత్యము భుజించి రక్షణ పొంది కృపావరములు మనపై కురిపించుటకును ఈ బలిపీఠము చుట్టూ మనలను కూడా చేర్చిన సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రార్థన చేద్దాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విశ్వాసాన్ని పెంపొందిస్తున్న మా పరిశుద్ధ ప్రార్థించి జగద్గురువులను, మా తెలుగు రాష్ట్రాల పీఠ కాపరులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మతవాసులను, ఉపదేశులను, సువార్త బోధకులను దీవించండి. వారికి మీ జీవమును సమృద్ధిగా నచ్చుని దైవ ప్రణాళిక అనుసరించి జీవించడానికి కావలసిన అనుగ్రహ బలంతో నింపవాలి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.